ప్రైజ్ ద లార్డ్. ప్రేమమయుడైన దేవుణ్ణి మనం అనేక సార్లు అనేక విధంగా నిందిస్తూ ఉంటామండి. ఎలాగో తెలుసా, మనకి ఏదైనా జరిగినప్పుడు దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడో, ఎందుకు ఇది ఎలా చేశారో, ఎందుకు ఇలా చేస్తున్నారు, నా బిడ్డల పట్ల ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనుకుంటా ఉంటాం కదా. కానీ మన దేవుడికి ప్రేమ తప్ప ఇంకేమీ తెలియదండి. అందుకే తన ప్రాణంను సైతము మన కొరకు ఇచ్చివేసి ఉన్నారు. అయినప్పటికీ మనుషుల యొక్క ఆలోచన తత్వము చాలా చిన్నదిగా ఉంటుంది. సాతాను చేసే ప్రతీదీ కూడా దేవునికి మనం ఆపాదిస్తూ ఉంటాము. మనకు ఒకే ఒక్క విరోధి ఉన్నాడండి ఈ లోకంలో, అతడు సాతాను. చీకటి అయిన వాడు చీకటినే మన జీవితంలోనికి కలుగజేస్తూ ఉంటాడు. కనుక దేవుడు మనల్ని ఏం చేసి ఉన్నాడంటే మనల్ని విమోచించి ఉన్నాడు. ఈ చీకటి నుంచి మనం విమోచించి ఉన్నాడు. కానీ అది మనం గ్రహింపకుండాన్నట్లయితే చీకటిలోనే మనం ఉంటాము, చీకటినే మనము ప్రేమిస్తూ ఉంటాము. కనుక మన జీవితంలో ఏది జరిగినను దేవుడికి ఆపాదించకూడదండి. ఆయన ప్రేమమయుడు అయి ఉన్నాడు. ఆయన మన పాపముల కొరకు తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. ప్రాణము సైతము ఇవ్వగలిగిన దేవుడు మనకి ఏ హాని ఎందుకు కలుగ చేస్తాడు చెప్పండి? ఆశీర్వాదము తప్ప ఆయన దగ్గర మన కొరకు ఏమీ లేదు. ఆయన మనల్ని ఎన్నడూ విడవని దేవుడు, ఎన్నడూ ఎడబాయని దేవుడు. ఒక్కొక్కసారి మనము సాతానుకు దాసులమై ఉండి మన జీవితంలో అనేక విధాలుగా ఆయనకు అవిధేయులుగా ఉంటాము, సాతానుకు విధేయులుగా ఉంటాము. అయినప్పటికీ దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. మన జీవితంలో ఏ హాని కలిగినను అది దేవుడి నుంచి వచ్చినది కాదండి. దేవుడికి ఆపాదించకండి, అది సాతాను నుంచి వచ్చినది. కనుక దేవుణ్ణి మహిమపరిచి సాతాన్ని మనము అడ్డగించుదామా? మన జీవితంలో సాతాను యొక్క క్రియలను లయపరచమని దేవుణ్ణి వేడుకుందామా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.